నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విధి విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపైన కేబినెట్ భేటీ చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధి విధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరుపై సమీక్షించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కమిటీ పర్యటించిన సమయంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు. రైతు భరోసా కమిటీ చైర్మన్ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళతామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ను ఈ అంకెలు తెలియజేస్తాయని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. రైతు వేదికలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదు అని భయాలు నిత్యం రైతులను వెంటాడుతున్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. పంట బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు.